వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. నేను రీసెంట్గా మున్నార్ సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది నన్ను అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. ఫుడ్, ఆంధ్ర ఫుడ్ మనకు అక్కడ దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి చాలామంది నన్ను అడగడం అయితే జరిగింది. ఆంధ్ర ఫుడ్ అక్కడ దొరుకుతుందా అంటే 90% మనకైతే ఆంధ్ర ఫుడ్ అయితే ఉండదు. ఒకవేళ ఆంధ్ర ఫుడ్ ఉన్నా పేరుకే ఆంధ్ర ఫుడ్, కానీ టేస్ట్ అయితే ఆంధ్ర టేస్టే ఉండదు. ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ తెలంగాణ లేదా హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేసి టైటిల్స్ పెట్టి మరీ బిర్యానీ అమ్ముతూ ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత బిర్యానీ ఎందుకు తిన్నామా అనిపిస్తుంది. సో నన్ను అడిగితే బిర్యానీ తినడం కంటే, లేదా ఆంధ్ర మీల్స్, తెలంగాణ మీల్స్ అని చెప్పేసి ఉంటాయి, హైదరాబాద్ మీల్స్ లేదా ఆంధ్ర మీల్స్ అని ఉంటాయి. అలాంటివి తినకపోయినా ఒకటే నన్ను అడిగితే. సో తినడం కంటే తినకుండా ఉండడం బెటరు. సో మరి ఎలా సర్వైవ్ అవ్వాలి అంటే, ఇంకా మన అందరూ తెలిసిందే కదా, ఎక్కడైనా కామన్గా ఉండేది, నార్త్ అన్న సౌత్లోనే ఎక్కువ కామన్గా ఉండేది ఏంటంటే చపాతీలు, పుల్కాలు. సో ఈ చపాతీలు, పుల్కాలతో మనం అడ్జస్ట్ అవడమే నా ఒపీనియన్ అనమాట. ఇంకా తప్పదు అనుకుంటే మీరు ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేయండి, బిర్యానీ అసలు ట్రై చేయొద్దు. సో ఇది నా ఎక్స్పీరియన్స్. సో అది చెప్తున్నాను అనమాట. బిర్యానీ అసలు ట్రై చేయొద్దు, ఓన్లీ ఫ్రైడ్ రైస్ మాత్రం ట్రై చేయండి. అది కూడా ఆయిల్ కూడా కొంచెం తేడాగా ఉంటుంది. వాళ్ళు కొబ్బరి నూనె వాడుతున్నారో కూడా తెలియదు, ఆయిల్ వాడుతున్నారో కూడా తెలియదు, కానీ టేస్ట్ మాత్రం వేరేలా ఉంటుంది, ఒకలా ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇది. ఇప్పుడు వెహికల్ విషయానికి మాట్లాడుకుందాం. వెహికల్ విషయానికి వచ్చేసరికి చాలామంది అయితే నన్ను అడగడం జరిగిందనమాట. వెహికల్స్ రెంటల్ బైక్స్ బెటరా, లేదా ఆటోస్, జీప్, సఫారీస్ ఉంటాయి అంటారు కదా, అవి బెటరా అని చెప్పేసి. ఈ రెంటల్ బైక్స్కి వచ్చేసరికి మనకి నియర్లీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీ తీసుకుందాం. స్కూటీ వచ్చేసరికి 700 అట్లా ఉంటుంది. సో ఈ వీడియోలో మాత్రం మళ్ళీ మీరు అనుకోవచ్చు వీడియోస్ ఏం చేయొచ్చులే, ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వీడియో చూడండి, అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు. సో ఈ వెహికల్ వచ్చేసరికి, ఈ రెంటల్ వెహికల్ వచ్చేసరికి మనకు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్కూటీ తీసుకుంటే 700 అలా తీసుకుంటున్నారు వీళ్ళు. గేర్ బ్యాగ్స్ అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న అక్కడికి వెళ్ళిన తర్వాత 500 మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే తర్వాత ఏదో చెప్తారు అనమాట. సో అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ నా రూమ్మేట్, నేను హోటల్లో వెళ్ళిన తర్వాత నా రూమ్మేట్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను. ఎక్స్ట్రా మళ్ళీ అంటే ఆన్లైన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో 1000 అనుకుందాం ఏదైనా వెహికల్, అది గేర్ బ్యాగ్స్ కావచ్చు, స్కూటీ కావచ్చు. ఆ 1000 అక్కడికి వెళ్ళిన తర్వాత 1200, 1500 అలా తీసుకోవడం అలా జరుగుతుంది అన్నమాట. సో నన్ను అడిగితే మనకి అంటే లేట్ అయినా పర్లేదు, అంటే ఎక్కువ టైం పడినా పర్లేదు, అడ్వెంచరస్గా ఉండాలి, ట్రిప్కి వెళ్ళి అన్న ఫీల్ రావాలనుకుంటే లోకల్ బస్సెస్ ట్రై చేయండి. చాలా బెస్ట్, చీప్ అండ్ బెస్ట్లో అయిపోతాయి. అండ్ మనకు ఒక కొత్త ఫీల్ వస్తుంది అనమాట అడ్వెంచరస్గా. ఎందుకంటే మనం మన స్టైల్లో, అంటే మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా సిటీస్లా ఉంటాయి కదా, బస్సులు ఎక్కుతూ ఉంటాం. ఇది కాకుండా అక్కడ ఏంటంటే ఫారెస్ట్ ఏరియాలో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండి, బస్సు వచ్చినప్పుడు ఎక్కడం అలా అని చెప్పేసి బస్సు రాకపోవడం ఉండదు. ఎవ్రీ 30 minutesకి ఒక బస్సు ఉంది. నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను. నేను కొన్ని బస్సెస్ ఒక రూట్ అయితే, అంటే యాక్చువల్గా వారికి ఈ మున్నార్లో 3 to 4 వేస్ ఉంటాయి అనమాట, 4 routes అట్లా. సో 4 routes కంప్లీట్ చేయడం కోసం నేను ఒక 3 routes అయితే ఓన్లీ బస్సెస్కే వెళ్ళాను. 1 route వచ్చేసరికి వెహికల్ మనం ఆటో, జీప్, సఫారీ ఇవి మాట్లాడుకుని వెళ్ళడం జరిగింది. అవి ప్రతిదీ కూడా మన ఫాలోవర్స్కి ఎలా వెళ్ళాలి ఏంటని క్లియర్గా చెప్పడం కోసం నేనైతే వెళ్ళడం జరిగింది. సో మున్నార్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వెహికల్ విషయానికి వస్తే ఒక రూట్లో మాత్రం డబుల్ డెక్కర్ బస్సు ఉంటుంది. అది మీరు ముందుగా బుక్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా అక్కడ వెళ్తే మీకు సీట్స్ ఉంటాయి కానీ ప్రాపర్గా మీకు పర్టికులర్గా కావాల్సిన సీట్ అయితే ఉండదు, విండో సీట్ కానీ ఇట్లా మిస్ అవుతూ ఉంటారు. సో ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. డబుల్ డెక్కర్ బస్సు మనకి ఈ టీ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బస్సు లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి డబుల్ డెక్కర్ బస్ గురించి కూడా. అండ్ మీకు ఫర్దర్గా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే నన్ను ఫాలో అవ్వడమే కాకుండా నన్ను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. సో మీరు 4 routes ఉంటున్నాయి అన్నారు కదా బ్రదర్, ఆ 4 routesకి ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి క్లియర్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో క్లియర్ వీడియోస్ కావాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం వీడియోస్ అయితే చేస్తాను. ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ చేసిన తర్వాత ఆ వీడియోస్ అయితే స్టాప్ చేశాను అనమాట, ప్రాపర్ వ్యూస్ రాక. సో దానివల్ల అంటే ఎవరికి యూజ్ లేదేమో, అంటే రైనీ సీజన్ కదా ఎవరు వెళ్ళట్లేదని చెప్పేసి నేనైతే ఆపడం జరిగింది. నేను రీసెంట్గా అయితే మళ్ళీ మున్నార్ కూడా వెళ్ళాను. సో ఎవరైనా మాకు ప్రాపర్గా అంటే ఏమేమి చూడాలి ఏంటంటే క్లియర్గా ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేయమంటే ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను.
ఆ వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో వీడియోస్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ రూమ్ విషయానికి వచ్చేసరికి నేను నియర్లీ ఒక 15 హోటల్స్ అనేవి చూశాను అనమాట. మున్నార్లో బెస్ట్ హోటల్స్ అనిపించినాయి నాకు. నేను స్టే చేసిన హోటలే కాకుండా 15 హోటల్స్ నియర్లీ 1000 రూపీస్ నుంచి 3,500 వరకు కూడా ఉన్న రూమ్స్ ఉన్నాయి. సో నన్ను అడిగితే మనం వెళ్ళేది దేనికంటే ఎక్స్ప్లోర్ చేయడానికి, అక్కడ వెళ్ళే లగ్జరీ రూమ్లో ఉండడం కాదు కదా. సో దానివల్ల 1000 బెస్ట్ అనుకుంటున్నాను నేను. 1000 చీప్ అండ్ బెస్ట్లో మనకి మున్నార్లో స్టేయింగ్ 24 అవర్స్ అంటే బెస్ట్. సో అలాగే మీకు ఆ స్టేయింగ్ కావాలన్నా సరే నన్ను వాట్సాప్లో అడగవచ్చు, నేను వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. లేదా 15 హోటల్స్ చూశానని చెప్పాను కదా, 15 హోటల్స్ ఫొటోస్ నెంబర్స్ కావాలి తెస్తాను. మీకు కావాల్సిన హోటల్ మీరు వెళ్ళచ్చు, మీకు నచ్చిన హోటల్ మీరు చెక్ ఇన్ అవ్వచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, మీకు కావాల్సినట్టుగా బ్యార్గింగ్ కూడా చేసుకోవచ్చు. 90% అయితే ప్రాపర్ ప్రైజ్ అయితే 90% మన ఛానల్ నుంచి వెళ్ళడం అయితే తగ్గిస్తారు. ఎందుకంటే మనం ఎక్కువ మంది మన ఛానల్ నుంచి వెళ్తే వాళ్ళకి రిపీటెడ్గా మన ఛానల్ నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో ఆ డిస్కౌంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ తరపు నుంచి వెళ్ళండి, యూజ్ అవుతుంది. ఓకేనా, నెంబర్స్ అన్నీ ఇస్తాను, లేదా మీరే మాట్లాడుకోవచ్చు. ప్రైజెస్ కూడా ప్రాబ్లం అయితే లేదు. ఫర్దర్గా మీకు ఇంకా మున్నార్ గురించి వీడియోస్ అంటే విజువల్గా చూడాలని ప్లేసెస్ ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ చేశాను. ఒకసారి చూడకపోతే మున్నార్లో చూడాలని ప్లేసెస్ అన్నీ కూడా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి మున్నార్లో. అవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా వీడియోస్ కావాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కరు కామెంట్ చేసినా ఖచ్చితంగా వాళ్ళ కోసం అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాయి. సో మనమైతే ఈ వీడియోలో ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. ఫుడ్ గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చూడాల్సిన ప్లేసెస్ ఏమైతే ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియోస్ ఆల్రెడీ చేసేసి ఉన్నాను. సో నేనైతే ప్రజెంట్ రైనీ సీజన్ కదా, ఎవరు వెళ్ళట్లేదు ఏమన్న ఉద్దేశంతో నేను తాగపోవడం జరిగింది. కాకపోతే నేను వెళ్ళినప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవన్నీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో వీడియోస్ పెట్టమని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెహికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, హోటల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. హోటల్స్ వీడియోస్ ఆల్రెడీ నేను ఒక 2 హోటల్స్ వీడియోస్ చేశాను. ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఒక హోటల్ వీడియో అంటే నేను బడ్జెట్లో చేసింది, నేను ఆల్రెడీ స్టే చేసిన హోటల్ 1000 రూపీస్ బిలో ఉన్న హోటల్, అది ఇక్కడ నేను నైకో ఎట్లు ఇస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 హోటల్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. అవి మీకు వీడియో లాస్ట్లో మీకు యాడ్ అవుతాయి, చూడడం చెక్ చేయండి. ఫర్దర్గా నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడు ఒక Day 1లో స్టార్ట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఎలా రావాలి ఏంటి, మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి, అండ్ Day 1లో నేను చూసిన ప్లేసెస్ ఏంటి, ఏమేం చేశాను ఏంటి అని చెప్పేసి ప్రతి వీడియో అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అంటే ఎంతవరకు ఈ వీడియో ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. ఫర్దర్గా మీరు ఎలా వెళ్ళాలి, లొకేషన్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు ఆల్రెడీ ఉన్న వీడియోస్ మన దాంట్లో చెక్ చేయండి. లేదా ఇంకా మీకు లేని వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో బ్రదర్ ఈ వీడియో కావాలంటే నేను ఖచ్చితంగా ఆ వీడియో గురించి ఇన్ఫర్మేషన్, ఆ వీడియో గురించి ఫర్దర్గా ఎలా ఉంది ఏంటని చెప్పేసి నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. లొకేషన్ మొత్తం కూడా క్లియర్గా మీరు చూసి వెళ్ళొచ్చు, మీకు నచ్చితేనే వెళ్ళొచ్చు.